వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ భారత్లోని పలు ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఇక మోదీ నివాసానికి వెళ్లిన దోవల్ ప్రధానితో పలు విషయాలపై చర్చించారు. ఇక ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సింధూర్ వివరాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఇక ఓవైపు దోవల్ భేటీ, మరోవైపు అఖిలపక్ష భేటీ నేత పాకిస్తాన్ భారత్ సరిహద్దులో హై అలర్ట్ను ప్రకటించింది భారత ప్రభుత్వం. రెడిగా భారత్ దాడితో రగిలిపోతున్న పాక్ ప్రతిచర్యగా భారత్పై ఏ క్షీణమైన దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ను ప్రకటించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలీస్ సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాకుండా బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి. పాక్తో రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలను జారీ అయ్యాయి.
రెడిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో జైషే మహ్మద్ లష్కర్ ఏ తోయిబా ప్రధాన కేంద్రాలు ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలో ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్పై మిసైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్థవంతంగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిసైల్ యాంటీ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేసింది. ఇక అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిసైల్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇక ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఆ ఉగ్రవాద దేశం ఏ విధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ను ప్రకటించాయి. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక పాకిస్తాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్పాట్లోని కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రోటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బీకనీర్లలో విమానాలు రాకపోకలపై ఈ నెల 9 వరకు కూడా నిషేధాన్ని విధించారు. ఇక సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రానా ఆఫ్ కట్ వరకు కూడా సుఖోయి 30 MKI యుద్ధ విమానాలను ఎయిర్ ప్రోటోకాలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో బీకనీరు, గంగానగర్, జైసల్మేరు, బర్మేశ్వరలో జిల్లాలలో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేశారు.
మరోవైపు భారత వైమానిక దళం కూడా హైలైట్ను అయింది. పశ్చిమ సెక్టార్లలో ఫైటర్ జెట్లుగా కస్తీలు కాస్తున్నాయి. ఇక సుఖై 30 MKL జెట్ల గంగానగర్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు కూడా వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బీకనీర్ విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బీకనీర్, ఇక గంగానగర్, జైసల్మేర్, బార్మేర్ జిల్లాలలో పాఠశాలను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. పోలీసు, రైల్వే సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. ఇప్పటికే సెలవులు ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఏ క్షణమైన పాక్ దాడికి పాల్గొనవచ్చన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ భారత్లోని పలు ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయ నేపథ్యంలో తుది పరిణామాలపై ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. మోదీ నివాసానికి వెళ్లిన దోవల్ ప్రధానితో పలు విషయాలపై చర్చించారు. ఇక ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్షం భేటీ అయింది. ఇక ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సింధూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఓవైపు ధోవాల్ భేటీ, మరోవైపు అఖిలపక్ష భేటీ. దీంతో పాకిస్తాన్ భారత్ సరిహద్దులో హై అలర్ట్ను ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇక భారత్ దాడితో రగిలిపోతున్న పాక్ ప్రతిచర్యగా భారత్పై ఏ క్షణమైన దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధాన్ని విధించాయి. ఇక పాక్తో 2 రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలను జారీ అయ్యాయి. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాలు, ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలో ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్పై మిసైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను
సమర్థవంతంగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిసైల్ను యాంటీ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశారు. ఇక అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిసైల్ శకలాలు చల్లచెదురుగా పడిపోయాయి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పగలగా మురుగదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. ఇంతో ఉగ్రవాద దేశం ఏ విధంగా స్పందిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాక్ వైపు నుంచి ఎలాంటి ప్రతిదాడులనైనా ఎదుర్కొనేందుకు భారత్ త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ను ప్రకటించాయి. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. ఇక బహిరంగ ప్రదేశాలలో ఎవరు కూడా గుమికూడవద్దని ఆదేశాలను జారీ చేశారు. ఇక పాకిస్తాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు అధికారులు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇండియన్ ఎయిర్ఫోర్స్ హై అలర్ట్ను ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రోటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బీకనీర్లలో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు కూడా నిషేధాన్ని విధించింది. ఇక సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా కటాఫ్ వరకు కూడా సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను కూడా ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో బీకనీరు, గంగానగర్, జైసల్మేరు, పర్మేర్లలో జిల్లాలలో స్కూళ్లను కూడా మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. అత్యవసర సేవల్లో ఉండే సరిహద్దు ఉద్యోగులు సెలవులను కూడా రద్దు చేశారు. ఇక మరోవైపు భారత్ వైమానిక దళం కూడా హై అలర్ట్ అయింది. పశ్చిమ సెక్టార్లలో ఫైటర్ జెట్లు గస్తీలు కాస్తున్నాయి. సుఖోయ్ 30 MKL జెట్లు గంగానగరం నుంచి రడాఫ్ కట్ వరకు కూడా వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బీకనీర్ విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బీకనీరు, గంగానగర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాలోని పాఠశాలను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇక పోలీసు, రైల్వే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక మరోవైపు ఏ క్షణమైన పాక్ దాడికి పాల్పడవచ్చన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశాయి.